నమస్తే అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివుడు అభిషేక ప్రియుడు అంటారు. అలాంటి శివుడికి అఖండ తాండవంతో అభిషేకం చేసి ఆయన అనుగ్రహాన్ని తన సొంతం చేసుకున్నారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు. అలాంటిది మరి అఖండ 2 లాంటి భారీ ప్రాజెక్ట్స్ తో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మనందరికీ ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చిన బోయపాటి గారికి ఆ ప్రాజెక్ట్స్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది, శివతత్వం గురించి ఆయన మాటలో ఆయన ఏం చెప్తారో ఆయన మాటలోనే విందాం. శ్రీను గారు నమస్తే. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అఖండ గురించి మాట్లాడదాం సార్. అఖండ చూడగానే ప్రేక్షకులందరూ కూడా ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు. అది ఎట్లా సాధ్యమైందో మీరే చెప్పాలి. అంటే అఖండ అనే ప్రాజెక్ట్ ఎలా మీరు అనుకున్నారు, దాన్ని అంత అఖండ విజయం ఎలా చేశారు? మా సినిమా అనేది ఎవరైనా సరే ప్రతి సినిమా అఖండ విజయం సాధించాలనే చేస్తాం ప్రతి ఒక్కరూ. ఇది అఖండ 1 ప్రేక్షకుల హృదయాల్లోకి ఆల్రెడీ వెళ్ళుందిమా. ఇది పార్ట్ 2 అఖండ తాండవం. ఇది చేసేటప్పుడు ఇంకా కేర్ తీసుకుంటాం. దానిలో ఒక తత్వం వరకు, అఘోర తత్వం వరకు మాత్రమే వెళ్ళగలిగాం. కానీ ఇందులో అర్ధ శివుడు అంటే సగం శివుడు వరకు దీనిలో తీసుకొని వెళ్ళాలి. అప్పుడు ఎలా వెళ్ళాలి? ఒక ఎక్సర్సైజ్ ఉంటుందమ్మా. అది చక్కగా చేసి మీరు ఈరోజు చూసి మీరు ఎంత అభినందిస్తున్నారు అని అంటే దాని మీద ఎంత ఎక్సర్సైజ్ చేసి ఉంటామో మీరు ఆలోచించండి. ఎందుకంటే పార్ట్ 1 పెద్ద హిట్. ఇప్పుడు దాన్ని మించి వెళ్ళాలి. దాన్ని మించి వెళ్ళాలి అంటే ప్రతి ప్రతి చూస్తున్న ప్రతి ప్రేక్షకుల గుండెల్లోకి వెళ్ళి కూర్చోవాలి. వాళ్ళ మైండ్స్ అలానే ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలి. వెళ్ళాలి అని అంటే కావాల్సిన ఎక్సర్సైజ్ మొత్తం చేసి తీసుకొచ్చిందే ఈ సినిమా. అందుకనే ఇందులో అర్ధశివుడు దీనిలో తీసుకొచ్చాము. అందువల్ల ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు ఆ ట్రాన్స్లోనే వెళ్ళడానికి కానీ వాళ్ళు మాట్లాడడానికి కానీ ప్రధాన కారణం అది. సార్, అఖండలో శివుడే హీరో, అంతర్యామి అయిన శివుడే సర్వం అని ఎలా చెప్పగలిగారు సార్? అసలు అఘోర అంటే ఎవరు? అఘోర తత్వం ఏంటి? అదే శివతత్వం. అదే శివతత్వం అయినప్పుడు ఇంకా మళ్ళీ సపరేట్గా శివుడే సుప్రీం అని తెలిసినప్పుడు ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా అది చెప్పాల్సిన అవసరం లేదు. అది మొత్తం శివమయం. అందుకనే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఇక్కడ పెట్టుకొని చూస్తున్నారు. అసలు శివుడు హీరో అనేది మీరు ఎలా చెప్తారు? మీరు ఎలా అన్వయించుకుంటారు దాన్ని? అమ్మా, ఆయన సుప్రీం. ఆయన ఇవ్వాలి అనుకుంటే ఆపగలిగే వాళ్ళు లేరు. ఆయన ఇచ్చేదాన్ని అసలు ఎవరు ఆపగలిగే వాళ్ళు లేరు. ఆయన తీసుకోవాలనుకుంటే ఎవరు ఆపగలిగే వాళ్ళు కూడా లేరు. ఆది అంతం మొత్తం ఆయనే. నీకు A to Z ఆయనే అన్నప్పుడు మరి ఆయన హీరోగా, ఆయన సుప్రీంగా ఇంకెవరు అవుతారు? మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ ఆయనతో? అంటే మాది పెదకా. కానీ నా చిన్నప్పటి నుంచి నన్ను నిద్ర లేపేది శివోహం అనే సాంగుతోనే నిద్ర లేపేవాడు. ఎందుకంటే పెదకాకానిలో శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది, బాగా ప్రసిద్ధి చెందింది. ఈ మధ్య చాగంటి కోటేశ్వరరావు గారు కూడా మాట్లాడారు, గురువు గారు కూడా. అసలు కాకాని అంటే ఏంటి, ఆ శివక్షేత్రానికి ఉన్న, శైవ క్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని కూడా మాట్లాడడం జరిగింది. సో పొద్దున్నే నిద్ర కూడా ఆ మంత్రోచ్చారణ నుంచి వింటూనే లేచేవాళ్ళం. అలాగే ఈ శివరాత్రి అనేది వస్తేమో అద్భుతంగా జరుగుద్ది అక్కడ. అసలు మహాద్భుతం. నైట్ అంతా కూడా మేము అక్కడే కూర్చుంటాం. వీళ్ళందరం కుర్రోళ్ళంతా వెళ్ళేసేసి కూర్చొని ఇళ్ళల్లో మొత్తం అంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఆ దీపాలు వెలిగిస్తూ మొత్తం జాగారం అంతా చేస్తూ ఉంటే అక్కడే ఉండి ప్రశాంతంగా తెల్లార్లు శుభ్రంగా ఇచ్చేస్తూ ఒక సపరేట్ స్క్రీన్స్ వేసి సినిమాలు వేస్తారు. ఏమన్నా వీటికి సంబంధించినవి మెజారిటీ ఎన్టీ రామారావు గారికి ఉండేవి. సో ఆ సినిమాలన్నీ చక్కగా చూసి మార్నింగ్ వరకు 1-2 సినిమాలు చూసి మళ్ళీ పొద్దున్నే అభిషేకాన్ని పాల్గొని బయలుదేరి వచ్చేవాళ్ళం. సో అలా చిన్న వింతప్పటి నుంచే ఉన్నాం ఆ జర్నీ. అంటే సార్ మీరు జాగరణ చేశారా, చేస్తున్నారా, కంటిన్యూ చేస్తారా ప్రతి శివరాత్రి? చేస్తామా. ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది సార్? మీరే చెప్పాలి. అలా అని కాదమ్మా, అది ఇప్పుడే చెప్పాను. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా అది ఒక మాటతో చెప్పేది కాదుమా. అది సోల్తో చెప్పాలి, హార్ట్తో చెప్పాలి. సో అది ఇలా ఉంటుంది అని కాదు. ఒక తృప్తి అనేది ఉంటుంది చూడమ్మా, దానికి ఇంకా పర్యాయ పదాలు లేవు.
మనం నమ్మి మనల్ని నడిపించే ఒక దేవుడి కోసం మనం ఒక రోజు మాత్రం కేటాయిస్తున్నాం, ఈ విధంగా కేటాయిస్తున్నాం. ఇక అంతకన్నా ఇంకేం కావాలి? అవును సార్. బ్యాక్ టు అఖండ గానీ అఖండ 2 గానీ బాలకృష్ణ గారికి కథ చెప్పి మీరు ఎలా ఒప్పించారు? అంటే ఇది నేను అప్పుడప్పుడు కూడా మెన్షన్ చేశాను. బాలయ్య గారు కూడా మీకు ఒకటి సందర్భాల్లో కూడా చెప్తారు. బేసిక్గా ఇది కథ చెప్పటము కథ చెప్పకపోవడం కాదమ్మా, ఇది నమ్మకం మీద ఉన్న సినిమాలు ఇవి. బాలయ్య గారు అంతగా నమ్ముతారు నన్ను నమ్మినప్పుడు ఇక మేము చాలా గట్టిగా పెడతాం దాని మీద. ఇదే అఖండ 1 Part 1 చేయడానికి వెళ్ళినప్పుడు బాబు మనం ఒక 2 సినిమాలు ఆల్రెడీ సోషల్ ఫిల్మ్స్ చేస్తున్నాము, ఈరోజు మళ్ళీ సోషల్ ఫిల్మ్ చేయాలి అంటే చాలా ఎక్కువ మీటర్ తొక్కేస్తావు. కాకపోతే ఏంటంటే హై అయిపోద్ది ఎక్కువ. ఆ తర్వాత మళ్ళీ ఇక మనం ఇక దాన్ని అంటుకోవడం కష్టం అవుద్దేమో అనంటే అలా ఎలా అంటే మన కాంబినేషన్ ఎప్పటికీ ఉండేది కదా, మనం ఎట్లా ఇది చేస్తాం. అప్పుడు ఏం చేద్దాం, నా దగ్గర ఒక అఘోరా క్యారెక్టర్ ఉంది బాబు, ఇప్పుడు స్టార్ట్ అయిందండి టైం స్టార్ట్. అఘోరా క్యారెక్టర్ ఉంది అని అంటే ఆయన జస్ట్ ఒక చిన్న రింగ్ అలా అనుకుంటూ, అఘోరా అంటే విభూది వేసుకొని జుట్టు ఉండి చిన్న క్లాత్ కోచిలా ఇది పెట్టుకొని అవి తింటూ ఉంటారంటారు వాళ్ళ. అవును బాబు వాళ్ళే. కాకపోతే బాలయ్య గారు బోయపాటి అది కాదుగా, బాలయ్య బోయపాటి వేరే ఉంటారుగా. సో మనం వేరే వెళదాము, దాని మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే గెటప్ చెక్ ఎప్పుడు అన్నారు, అంతే. ఇక ఇంతకు మించి అసలు డిస్కషనే లేదు. అదే సార్, నేను కూడా విన్నా. నేను కథ వినలేదు, క్యారెక్టర్ గురించి విన్నాను. క్యారెక్టర్ వినగానే నాకు ఓకే చేయాలనిపించింది అని అన్నారు. అంతలా క్యారెక్టర్ ని మీరు Part 1 ఆయన క్యారెక్టర్ కూడా కాదమ్మా, Part 1 క్యారెక్టర్ అఘోరా అంటే క్యారెక్టర్ అంటే అఘోరా క్యారెక్టర్ ఇది అనేది. ఎందుకంటే ఆయనకి తెలియాలి కదా ఏంటనేది. కథ అసలు అవసరం లేదు. మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా, ఓకే బాబు నాకు ఐడియా ఉంది, ఓకే చాలు, అంతమించి అవసరం లేదు. దట్స్ ఇట్, వెళ్ళిపోయామండి. ఇక సార్, సృష్టిలో ఒక సూపర్ పవర్ ఉంది అనేది అందరూ నమ్ముతారు. అదేంటి అనేది చాలా మందికి తెలియకపోయినా బట్ ఒక సూపర్ పవర్ అనేది ఉంది అని నమ్ముతారు. అట్లాంటిది అఖండలో బాలయ్య గారికి ఒక ఆరా ఉంటుంది సార్. అది అంటే చూసే ఆడియన్కి ఆరా అనిపిస్తుంది. మనం ఆయన చూడగానే అరే అనే ఒక ఆరా అనిపిస్తుంది. అది ఎట్లా మీరు ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఆరా తెలిసిందా సార్? మాది ఆరా ఇది క్యారెక్టర్ వైజ్ మనం క్రియేట్ చేసుకునేది. మీరు అడగాలనుకుంది అది ఇది కాదు, నేను చెప్తాను విన్నమా. అసలు ఆరా అనేది ఎట్నుంచి ఎలా వస్తుందయా అంటే ఈ సినిమాలో ఓపెనింగ్లోనే ఒక రీక్యాప్, అఖండ 1 చూడని వాళ్ళకి కూడా అఖండ 1 అనే సినిమా ఏం జరిగింది ఒక క్లుప్తంగా ఒక కథ చెప్తాం. ఎగ్జాక్ట్లీ 2 minutes చెప్పి ఎక్కడైతే ఆయన ఎండ్ అయ్యాడో ఆ కథలో ఎండ్ ఎక్కడైతే ఇచ్చామో, మాటిస్తున్నాను తల్లి, కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా భయం వచ్చినా బాధ వచ్చినా చివరికి ఆ మృత్యువే వచ్చినా నేను ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా మళ్ళీ దగ్గర ఉంటాను మాట అని వెళ్ళిపోతాడు. దాంతో ఎండ్ ఇచ్చాం. మళ్ళీ అక్కడి నుంచి సినిమా స్టార్ట్ చేసామ్మా. స్టార్ట్ చేసినప్పుడు అసలు ఇతని జర్నీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిన వాడు అని అంటే మనం ఓపెన్ చేసి అష్టసిద్ధి సాధన అనేది ఒక గురువు ద్వారా మనం క్లియర్గా చెప్పించాం. ప్రపంచం ఇప్పటి బాబు నువ్వు వెళ్ళావు ఏదో కొట్టొచ్చావు అయిపోయింది, ఇది కాదు. అసలు ఇంతకన్నా విపత్కర పరిస్థితులు వస్తున్నాయి దేశం మీదకి, మన ధర్మం మీదకి, మన దైవం మీదకి. వాటిని ఎదురెళ్ళి కొట్టాలి అని అంటే నీకున్న ఒకే ఒక్క మార్గం, ఇప్పుడున్న శక్తి చాలదు, ఒకే ఒక్క మార్గం అష్టసిద్ధి సాధన. అది నువ్వు సాధించిన రోజు అసలు నిన్ను ఏది తాకలేదు, నువ్వు ఎలా కావాలంటే అలా ఇచ్చేస్తావు, ఈక్వల్ టు నువ్వు శివుడే అని క్లియర్గా చెప్పించి దానికి చేయాల్సింది సాధన దగ్గర దాపుగా అది వచ్చే వరకు నువ్వు చేయాలి. అంటే అది 10 సంవత్సరాలు అవచ్చు, 12 సంవత్సరాలు అవచ్చు, 15 సంవత్సరాలు అవచ్చు, కానీ ముద్ర నియమబద్ధం. పొరపాటున ముద్రగానే దాటావా అంటే ఒక కాలు మీద నుంచో పెడతాను చూడమా, అది ఆ ముద్రగానే నువ్వు దాటావా ప్రాణ సంకటం అనంటే నేను సిద్ధం అని చెప్పి ఎప్పుడైతే నీకు అష్టసిద్ధి సాధనకు వెళ్ళాడో, అది ఎప్పుడైతే సాధించి మళ్ళీ బయటకు వచ్చాడో అక్కడి నుంచి ఆరా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అది సాధించి వచ్చిన వాడు. ఇప్పుడు అతను అంటే విభూది కొండ అంతే, అంటే ఈక్వల్ టు శివుడు, ఏదైనా చేయగలడు, ఎంత దీనికైనా ఎదురెళ్ళగలడు.
ఒక అన్యాయం అనేది కనిపిస్తే అంత దూరమైన ఎదురెళ్ళగలడు. తన ధర్మానికి, తన దేశానికి, తన దైవానికి ఇది వచ్చినప్పుడు ఏదైనా ఎదుర్కొంటాడు అనేది క్లియర్గా మనం ముందే దానికి హింట్ ఇచ్చి దించడం జరిగింది మా క్యారెక్టర్ని. అది సో హీఈస్ ఏ సూపర్ హ్యూమన్. దేనైనా సాధించగలిగే, దేనైనా ఎదుర్కొనే ఒక సూపర్ హ్యూమన్ అని మనం క్లియర్గా చెప్పేసామ్మా. సో అందుకని ఏంటంటే డెఫినెట్లీ ఆరా కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళకి అక్కడి నుంచి. ఎందుకంటే ఒక గెటప్ చేంజ్, అంబియన్స్ చేంజ్ అన్నీ తీసుకొని వెళ్ళడం జరిగింది. అది బేసిక్గా ఇట్లాంటి గెటప్స్ వేసేటప్పుడు కూడా బాలయ్య బాబు గారు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? అంటే ఒక స్పిరిచువల్ గెటప్ అనగానే ఆయన ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఒకటే నీకు ఎగ్జాంపుల్ ఒకటే చెప్తాను మా నేను. ఇక ఇవన్నీ ఎలాంటివి తీసుకున్నాము ఏంటి అని అంటే మరి ఎక్కువ చెప్పాల్సి వస్తే అలా కాదు. మేము ఈ అఘోరా క్యారెక్టర్ చేసినంత కాలం నాన్ వెజ్ కూడా ముట్టాం. సెట్లో కూడా నాన్ వెజ్ కూడా పెట్టనివ్వం. ఎగ్ కూడా, ప్రోటీన్ కూడా వెజ్ నుంచే ఉంటుంది. అసలు ఎక్కడ ఇది వాడం అంత నిష్టగా ఉంటుంది. ఇక ఇంతకన్నా పొద్దున్నే స్వామివారికి అభిషేకం జరిగిన తర్వాతే మేము షాట్కి వెళ్తాం. ఎందుకంటే అఘోరా క్యారెక్టర్ స్వామివారి మీదకి వెళ్తున్నాం, మాకు కొన్ని తెలియక ఏదైనా తప్పు చేయొచ్చేమో. సో అవి జరగకుండా స్వామి నాకు తెలిసింది నీట్గా చేస్తాం. నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మలు వస్తారు 3. మార్నింగ్ వచ్చి చక్కగా అర్చన అంతా చేసి అభిషేకాలన్నీ చేసిన తర్వాతే మేము షూటింగ్ స్టార్ట్ చేస్తాం. బేసిక్గా అంటే మీరు అఘోరా అంటే నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది సార్. మేమందరం అఘోరా అనగానే ఎక్కడో దూరంగా ఉంటారు, మనుషులకు దూరంగా ఉంటారు, వాళ్ళ సాధనలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ గెటప్ అంతా ఒక రకంగా ఉంటుంది అనే ఫీలింగ్ మాకుంటుంది. కానీ స్క్రీన్ మీద బాలయ్య గారిని చూడగానే ఒక అఘోరాని హీరోగా ఇలా చూపించవచ్చు అని బోయపాటి గారు చూపించారు అని మేము అనుకున్నాం. ఆ థాట్ ఎలా వచ్చింది సార్? అమ్మా ఇప్పుడు కళ్ళ ముందు వీళ్ళని ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉన్నాం, కానీ వాళ్ళని మనం పట్టించుకోం. ఎందుకంటే మనకు బయట కనిపించే వాళ్ళు ఇప్పుడు ఒక మనకి గోమాత ఉంది, మన రోడ్డు పక్కన ఉన్న గడ్డి అన్నీ తింటూనే ఉంటుంది. కానీ ఇన్నర్ యాక్షన్ అనేది ప్రపంచంలో అంత క్లీనెస్ట్ స్టమక్ గోవుకున్నది ఇంకేదేనికి ఉండదు. అలాగే వీళ్ళు కూడా వాళ్ళు దేని మీద మోహం లేని వాళ్ళు, వస్త్రం మీద, ఆభరణం మీద, దేని మీద వ్యామోహం లేని వాళ్ళు. కాబట్టి వాళ్ళు కనిపించడానికి అలా ఉంటారు, కానీ వాళ్ళ ఇన్నర్ సోల్ ఒక అద్భుతం ఉంటుంది మాది. ఆ అద్భుతాన్ని బయటికి తీసుకొద్దాం. ప్లస్ ఇందులో కల్ట్లు ఉంటాయి, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళిన తర్వాత, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎవరు ఎలా ఉంటారు అని. సో దాని నుంచి ఈ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ సోల్ బయటికి తీసుకొస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ ఆత్మను బయటికి తీసుకొస్తే ఎలా ఉంటుంది అని చెప్పి చేసిన ఇదే. అందువల్ల ఈరోజు మనకు అఘోరా అంత మీకు కనెక్టింగ్గా కనిపిస్తుంది. అంటే అఘోరాలు లోక కళ్యాణం కోసం తపిస్తారా అన్న ఫీలింగ్ వచ్చింది సార్ బాలయ్య గారిని ఆ గెటప్లో చూడగానే. 100% మాది. ఎగ్జాంపుల్ మీకు కుంభమేళా జరిగేటప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఎక్కడో ఉన్న వాళ్ళు బ్రహ్మ ముహూర్తానికి అసలు వాళ్ళు వాహనాలు వాడరు, రోడ్డు మీద కనపడరు. కానీ ఒక్కసారికి వచ్చి కుంభమేళాలో ఉంటారు. ఎట్టి నుంచి వస్తున్నారు వాళ్ళు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరికి ఆన్సర్ లేదు. ఇవన్నీ చెప్పుకుంటే చాలా చాలా పెద్ద ఇది హాఫ్ అన్ అవర్లో అయ్యే ఇంటర్వ్యూలు కాదు ఇవి. సో ఇది దీని మీద చాలా పెద్ద సబ్జెక్ట్, చాలా పెద్ద సబ్జెక్ట్ మాట్లాడాలి. మెయిన్ ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఇప్పటి వరకు సముపార్జించిన శక్తి మొత్తాన్ని ఆ గంగమ్మ తల్లి నదిలో వదిలి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టే అక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళకి చేసే పుణ్యస్నానం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ సార్ అఖండ సినిమాలో నాకు ఒక డైలాగ్ చెప్పాలనిపించింది. నేను కుంభమేళాకి వచ్చి గంగమ్మ ఒడిలో స్నానం చేయడానికి నాకు ఇన్నేళ్లు పట్టింది, చిన్న పాపని తీసుకొచ్చి 3 సంవత్సరాలకే ఇక్కడికి వచ్చావు అనగానే అరే మేం వెళ్ళలేకపోయామే అన్న ఫీలింగ్ చాలా మందికి వచ్చి ఉండొచ్చు సార్. అంటే ఆ డైలాగ్ అందరూ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, మేము కనెక్ట్ అయ్యాం పర్సనల్ గా. సో చాలా మంది కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, అరే మేం వెళ్ళలేకపోయామే అనే ఫీలింగ్ వచ్చింది. మీరు కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఏంటి సార్ మీ ఎక్స్పీరియన్స్? ఆ డైలాగు అదేందంటే కథలో కనెక్ట్ అయి ఉంది. సో అలా నీకు 40 సంవత్సరాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే ఒక మహాకుంభమేళాది. ఆయన రావడానికి కుదరలా, ఒక చిన్న పాపను తీసుకొచ్చారు. ఆ పాప 3 years కిడ్ని తీసుకొచ్చినప్పుడు అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది కథ. ఇప్పుడు ఎక్స్పీరియన్స్కి వద్దాం. సో కథ కాబట్టి అది మాట్లాడాలి. అక్కడ జరిగిన ఒక దీనికి ఇది చేస్తేమా
2 కోట్ల మంది అక్కడ నిలబడిన ప్లేస్లో 10 లక్షల మంది మన చుట్టూ ఉంటారు. అంటే ఆ కరెక్ట్గా ఆ ఎడ్జి ఒక్కళ్ళు ఏదైనా కాలు జారారంటే ఎంత స్టాపింగ్ జరిగిద్దో కూడా ఎవరికి కళ్ళ కూడా ఊహించలేరు మీరు. అలా ఉంటుందమ్మా. సో 10 లక్షల మంది 2 కోట్ల మందిలో నిలబడి షూటింగ్ చేయాలి. దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అనొద్దమ్మా. మహాకుంభమేళలో మొదటి గంగా స్నానం చేసిన వాళ్ళం మేమే బ్రహ్మముహూర్తంలో. ఆయన తీసుకెళ్లారు సార్ మిమ్మల్ని. సో ఆ లోపలికి ఇక్కడ వరకు వెళితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కిందే ముందో తెలియదు మాకు, అంత చలి. ఓకే. అసలు కింద బాడీ కింద ఏముందో కూడా తెలియదు ఆ షూట్లో. కానీ నిలబడి చేసాం. 4 యూనిట్లు కమ్యూనికేట్ చేయాలి, చేసుకుంటూ వెళ్ళాం. ఇది అంతా జరిపించింది మాతో పాటు 2 అధికారులు కూడా ఉన్నారు. 2 అధికారులను కూడా ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చింది. వీళ్ళెవరో నాతో పాటు ఉన్నవాళ్ళు వీళ్ళు కాదమ్మా, శివుడే దగ్గరుండి చేయించాడు. లేదంటే మన వల్ల అసలు అవ్వదు, అది ఇంపాసిబుల్ ఎవరికైనా సరే. 13 అవర్స్ నువ్వు 2 కాళ్ళ మీద కెమెరా పెట్టుకుని నిలబడాలి. 13 అవర్స్ ఆ కెమెరా, ఓకేమా, 9 kgs పైన ఉండే కెమెరాను పట్టుకొని 13 అవర్స్ అలాగే నిలబడి ఉండాలి. అంటే నైట్ 12:30 తర్వాత మేము అక్కడికి వెళ్ళిపోతే మార్నింగ్ 10:30కి వాటర్ నుంచి బయటకు వచ్చాం. ఓకే. మరి అసలు రావడానికి కూడా కుదరదు ఇక, అక్కడ దానిలో వెళ్ళిపోయావు, అయిపోయింది. అక్కడి నుంచి నువ్వు రూమ్కి రావాలంటే 11 కిలోమీటర్లు నడవాలి మళ్ళీ. ఓ మై గాడ్. మొత్తం అంతా క్రౌడ్తో ఉంటుంది కాబట్టి ఏ వెహికల్స్ ఎంట్రీ ఉండదు. మళ్ళీ అవన్నీ తీసుకొని అందరినీ జాగ్రత్తగా తీసుకొని ఒక 4 యూనిట్లని కలెక్ట్ చేసుకొని ఎవరన్నా మిస్ అయ్యారా చూసుకొని తీసుకొని రావాలి. ఇదంతా మేము అనుకుంటే జరిగేది మాత్రం కాదు. అక్కడ వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే మేము అనుకుంటే జరిగింది కాదు, ఇది కన్ఫర్మ్ వెనకాల ఒక శక్తి ఉండే నడిపించింది. రైట్ సార్. అంటే మీరన్నట్టు ఆ శివుడు చెప్పందే యముడు కూడా ఏమీ చేయలేడు, నువ్వు చేస్తావా అనేది, ఇవన్నీ కూడా అట్లా వచ్చిన డైలాగ్సేనా సార్? ఒకసారి మీరు ఆ డైలాగ్ చెప్తే వినాలని. ఏదిమా? శివుడి అనుమతి లేనిదే. అదేనా, శివుడి అనుమతి లేనిదే ఎముడైనా కన్నెత్తి చూడడు, నువ్వు చూస్తావా, అమాయకుల ప్రాణాలు తీస్తావా, అదే కదమ్మా. ఇది ట్రూత్ మా, అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే మనకి ఇప్పుడు కాదు, ఎప్పుడు ఆ ఫిల్మ్ పేరు మర్చిపోయానమ్మా, డైరెక్ట్గా మనకు అప్పట్లో చూపించడం కూడా జరిగింది. యమపాసమే వస్తే ఒక భక్తుడు వెళ్ళి శివలింగాన్ని హగ్ చేసుకొని కూర్చుంటే ఫట్మని యముడు శివ పాసం వస్తే శివుడే రియాక్ట్ అవుతాడు. సో అది మనకి రియల్గా ఉన్నదే. అదే డైలాగ్లో తీసుకొస్తే ఎలా ఉంటుంది? నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడే ముట్టుకోడు, నువ్వు ముట్టుకుంటావు, అమాయకుల ప్రాణాలు తీస్తావా అనేది దీని నుంచి వచ్చిందేమా. ఎందుకంటే సందర్భం అది, మాట్లాడుతుంది అర్ధశివుడు కాబట్టి తన తత్వం గురించి, శివతత్వం గురించి మాట్లాడాలంటే అంతే పవర్ఫుల్గా మాట్లాడాలి. సరే, ఈ అర్ధశివుడు గురించి ఒక్కసారి క్లియర్గా చెప్పరా? అంటే ఒక వ్యక్తిలో ఈ అర్ధశివుడు అనే కాన్సెప్ట్ అసలు మీ అంటే అష్టసిద్ధి సాధన చేసిన అతను ఈక్వల్ టు గాడ్ మా. అతన్నే శివుడు అనవగా నువ్వు, అతనిలోంచి వచ్చిన భాగం, అతని అనుచరుడు, అతని గణం, అతని గణాలను వచ్చేసేసి పూర్తిగా ఆయనతో పోల్చలేవు కాబట్టి అర్ధశివుడు అంటాం. ఇది అర్థం అవడానికి, ఒక పవర్ అర్థం అవడానికి. నాకు ఒక విషయం చెప్పండి, అంటే ఈ సినిమా గురించి మీరు అంత స్పిరిచువల్ గా అయ్యారా? అంటే మీతో మాట్లాడుతూ ఉంటే చాలా స్పిరిచువాలిటీ అట్లా తన్నుకు వస్తుంది మీలోంచి. ఈ అఖండ 2 గురించి మీరు అలా మారిపోయారా? ఇన్బిల్ట్ మీకుందా? నాకు అది అడగాలని ఉంది. యాక్చువల్లీ మన పెంపకం, మనల్ని పెంచిన విధానం నంబర్ 1. నంబర్ 2, నేను ఫస్ట్ షాట్ ఇప్పుడు కాదు బద్దలాయించుకోండి, నేను ఫస్ట్ షాట్ తీసేటప్పుడు ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ అనే నేను షాట్ చెప్తాను, యాక్షన్ చెప్తాను. నాకు ఫస్ట్ నుంచి కూడా ఇది ఉంది. నాకు అవకాశం ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది, చూపించాను. ఫస్ట్ నుంచి ఆ అవకాశం రాలేదు, ఆ జోనర్ రాలేదు, ఇప్పుడు ఆ జోనర్ వచ్చింది, వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేశాను. సార్, రీసెంట్గా మోడీ గారు ఒక మాట మాట్లాడడం జరిగింది. ఆయన నేను దీన్ని ఈ మూవీతో అన్వయం చేసుకున్నా, అదేంటో మీరు గెస్ట్ చేయగలరా? మీరు చెప్పగలరా?
ఉగ్రభూతాలు ఊరు మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి నేలసుడిది కాదురా. ఎగ్జాక్ట్లీ. అదే కదమ్మా. ఎస్. అది యాక్చువల్లీ ఇది మనం ఏదైనా ఇలాంటిది జరిగినప్పుడు మన కథలోనే ఉంది ఇది. ఇలాంటిది రాబోతుంది, ఇలాంటి ఆపత్కర కాలం వస్తుంది, దాన్ని ఎదుర్కోవడానికి నువ్వు అష్టసిద్ధి సాధన చేయాల్సిందే అని చెప్పి ఓపెనింగ్లోనే పంపించాం. వెళ్ళి వచ్చిన వాడు ఏం మాట్లాడతాడు అసలు? ఎందుకు వచ్చాడు? వాళ్ళు ఇలా మీద పడ్డారు కాబట్టి, ఉగ్రభూతాలు ఊరు మీద పడ్డాయి కాబట్టి వచ్చి వాటిని స్మాష్ చేస్తూ అప్పుడు చెప్తాడు, ఉగ్రభూతాలు ఊరు మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి నేలాసురుడు కాదురా, ఈశ్వరుడిది ఆ పరమేశ్వరుడిది అని. ఇది యాక్చువల్లీ మోడీ గారు ఆఫ్టర్ ఈ పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాట్లాడడం జరిగింది మా. ఇది యాక్చువల్లీ ఒక హెచ్చరికేమా, అది గ్యారెంటీ. ఆయన హెచ్చరించాడు, హీరోలాగా ఆయన హెచ్చరించాడు, మీరు వచ్చి మా మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి మేము పిచ్చోళ్ళం కాదు, చూడు నీకు చూపిస్తున్నాను, నువ్వు ఒక సింధూరం తుడిపావు కదా, ఆ సింధూరం నుంచి వచ్చే వేడి ఎలా ఉంటుందో చూడండి అని చెప్పి ఆపరేషన్ సింధూరాన్ని స్టార్ట్ చేస్తే 9 నిమిషాల్లో వెళ్ళి టార్గెట్ రీచ్ అయ్యారు. 3 రోజుల్లో తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు ఒక దేశాన్ని. ఏది అది అన్యస్త్ర దేశం, అన్యాయుధాలతో పుష్కలంగా ఉన్న దేశాన్ని తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి వదిలేయండి ప్లీజ్ అంటే వదిలేశారు. సో ఇది మనం ముందే చెప్పామ్మా. రైట్ సార్. అంటే శివతత్వం మొత్తం తెలుసా సార్ బోయపాటి గారికి? అలా ఏం లేదమ్మా, ఆయన అసలు ఎవరు మొత్తం తెలుసుకోలేరుమా. తెలిసినంత వరకు మనం చెప్తాం, మనం మొత్తం ఎవరు తెలుసుకోలేరుమా. కానీ అది ఒక వర్ణనాతీతం, వర్ణించలేవు, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అరుణాచలం వెళ్ళారా సార్? రెగ్యులర్గా వెళ్తానమ్మా. రెగ్యులర్గా వెళ్తాము, గిరి ప్రదర్శన చేస్తాం కంపల్సరీ. ఎన్నిసార్లు చేశారు సార్? లెక్క చెప్పలేనుమా. క్లైమాక్స్ మొత్తం అక్కడే చేశానమ్మా. 25 days అరుణాచలంలోనే ఉండి పక్కనే సెంజీ ఫోర్ట్ దానిలో చేశాను షూట్ అంతా. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇది. ఓకే ఓకే. అంటే మేము ఒక్కసారి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తేనే శివయ్య పిలుపు కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలా మీరు రెగ్యులర్ గా వెళ్తున్నారు అంటే ఆయన అనుగ్రహం సంపూర్ణంగా మీ మీద ఉంది అని చెప్పాలి. అందుకే సార్ అఖండ 2 మేము థియేటర్లో చూసాము. థియేటర్లో ఏ ఫీల్ అయితే ఉందో ఇంట్లో చూస్తున్నప్పుడు కూడా ఓటీటీలో అదే ఫీల్ ఉంది. ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కూడా టాప్లో వెళ్తుంది అని కూడా విన్నాం. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? మా ఇది గ్యారంటీ వెళుతుంది అని చెప్పి అసలు ముందే అవగాహన ఉంది మా. ఏం మనం తీసుకొని ఒకసారి చూసిన తరువాత మనం ఏం తీసాము, ప్రేక్షకుల హృదయాల దగ్గర వెళ్ళి ఆగడానికి మనం ఏం చేశాము అనేది మనకు క్లియర్గా ఒకటి అనుకొని పిక్చర్ అనుకునే మనం ముందుకు వెళ్ళాము. ఇది ప్రతి ప్రేక్షకుల్ని చేరుతుందని కూడా ఐడియా ఉంది. సో ఇది ఇంకా వెళ్ళాలి అని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇందులో కొన్ని ధర్మాల గురించి, మన దేశం గురించి, అసలు మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళో అద్భుతంగా చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. ఒక అంబరెల్లా, దేవుడు అనే ఒక అంబరెల్లా మనల్ని ఏ విధంగా కాపాడుకుంటూ వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఎవరు ఎన్నన్నా సరే ఆయన ఎలా ఉంటాడు, ఎప్పుడు మనల్ని కాచుకొని అనేది మనం క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇప్పుడు బుక్స్లో దొరికేది కాదు ఇది. సో దాన్ని కమర్షియల్గా చెప్పాం కాబట్టి చిన్నపిల్లలు కూడా, చదువుకునే చిన్నపిల్లల దగ్గర వీళ్ళందరికీ కూడా కాస్త ఆ తత్వం అర్థమవుద్ది అన్న ఉద్దేశంతో, అర్థవంతంగా చెప్పింది అందుకనే, అర్థమవుద్ది అన్న ఉద్దేశంతో ఇది ప్రతి ఒక్కళ్ళు చూడాలని కోరుకుంది. అందుకనే పెద్దవాళ్ళందరూ చూస్తారు, పిల్లలకు కూడా చూపించాలి, ఎందుకంటే వాళ్ళకి బాగా నచ్చుద్ది. ఎందుకంటే కమర్షియల్గా వెళ్ళామ్మా, ఇది వచ్చేసి ఆర్ట్ ఫిల్మ్లో వెళ్ళాలా, కమర్షియల్గా వెళ్ళాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చక్కగా కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు క్లాప్స్ కొట్టుకుంటే కూర్చుంటారు. అంటే నేను కొంచెం ప్రిపరేషన్ కోసం అని చెప్పి ఈ మూవీకి సంబంధించి రివ్యూస్ లాంటివి అవి చూస్తున్నప్పుడు ఒక ఆధ్యాత్మికవేత్త ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను అఖండ 2 సినిమాకి వెళ్ళొచ్చాను, అందులో హిందుత్వం గురించి నిజంగా డైరెక్టర్ ఎంత బాగా చెప్పారో, బాలయ్య బాబు గారితో ఎంత బాగా చెప్పించారో, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. ఇలాంటి సినిమాలకి అందరూ వెళ్ళాలి, హిందువులు అందరూ వెళ్ళాలి, పిల్లలతో సహా వెళ్ళాలి అని చెప్పి ఆయన చెప్పడం, అంటే
బేసిక్ గా రివ్యూస్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు రివ్యూస్ ఇవ్వడం ఫస్ట్ టైం నేను చూడడం సార్. మీరు చూసారో లేదో నాకు తెలియదు, నాకు చాలా బాగా అనిపించింది. సో అంటే ఒక మిక్స్డ్ ఫీలింగ్ ఉంటుందా సార్ ఇట్లాంటివి? అయ్యో అలా కాదమ్మా, ఒక ఆయన అయితే దీనిలోను వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకునే వాళ్ళ దగ్గర కూడా వచ్చి మాట్లాడాడు. అసలు అది అంత అద్భుతమైన సినిమా అండి, శివుడే నాకు థియేటర్లో తిరుగుతున్నట్టు అనిపించింది. ఇక నేను మళ్ళీ ఇలాంటి సినిమా వచ్చే వరకు సినిమా చూడన్నాడు. సో ఇది ఏంటంటే అమ్మా, చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. పైకి మనం అదేం దాన్ని ఎక్స్ప్రెస్ చేసే అంత ఇది ఉండదు. ఎందుకంటే అది చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి, అది అవ్వాలని చెప్పి కోరుకుంటాం. ఇది 10 మందికి చేరాలి అని కోరుకుంటాం. ఇప్పుడు అతను మాట్లాడిన ఒక అద్భుతమైన మాట 10 మందికి చేరాలి అని కోరుకుంటాం. అది చేరిన రోజు 10 మంది చూస్తారు, చూసి దీని నుంచి ఒక మంచి అనుభూతి పొందుతారు. ఓహో మనం ఇంత ఇది కదా, మనం అది మర్చిపోయి ఫోన్లు పట్టుకొని కూర్చున్నాం అనేది వస్తాం. సో దానికోసం చేసిన ప్రయత్నం. వారు పెద్దవారందరూ నిజంగా వాళ్ళందరికీ నమస్కారం చేసి చెప్పాలమ్మా. మన మీడియాలో కూడా కొంతమంది ముందు ఫస్ట్ రియాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, చాలామంది, అంజలి అని, లక్ష్మి గారని, ప్రియా గారని, యమున, ఇట్లా మొత్తం అందరూ ఒక బోధి యోగా మాస్టర్ గారు అయితే సినిమా చూసి వచ్చి అసలు ఎవరిసారి దీని మీద ఏదో రివ్యూలు వేరేగా అని చెప్పి ఆయన బాగా ఇదిగా మాట్లాడారు. చాలా, ఎందుకంటే వాళ్ళకి పరిచయం కూడా లేదు అసలు. చాలా గొప్పగా ఫీల్ అయ్యామ్మా. కానీ అది ఏంటంటే అది అందరికీ చేరాలనే కోరుకున్నాం అంతే. సో అది దానికి మీ ఫీల్ ఏంటి అని అంటే అసలు అది మాటలు వర్ణనాతీతం, చెప్పలేమ్మా. సరే, సినిమా చూస్తున్నంతసేపు మీరు సినిమా మీ స్టోరీ మీద పెట్టిన శ్రద్ధ ఇదంతా ఒకెత్తు అయితే, యాక్టర్స్ కంఫర్ట్ జోన్ కూడా మొత్తం డైరెక్టర్ చేతుల మీదే ఉంటుంది. ఒక -°C ప్రాంతంలో, అట్మాస్ఫియర్ లో అసలు ఆయన ఎలా డీల్ చేశారు మీరు, ఆయన ఎలా మీకు సపోర్ట్ చేశారు, ఒకసారి ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి. బాలయ్య గారు ఫలానా ఏరియాలో షూట్ అని అంటే ఆయనకి తెలుసుది. ఎందుకంటే ఈరోజు జస్ట్ గూగుల్లో పెట్టి ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి అని అంటే ఎన్ని డిగ్రీస్ ఉంది, ఏముంది, ఏ టైంకి ఏమొస్తుంది, క్లారిటీ చార్ట్ ఉంటుంది. ఆయన దాని గురించి ఆయన అడగరు, డైరెక్ట్గా వస్తారు. ఎందుకంటే ఆయన మమ్మల్ని అంత నమ్ముతారు. ఓ ఇది వెళ్తున్నాం కదా, ఉంటుంది, చలి ఉంటుంది, కానీ బోయపాటి ఏదో కేర్ తీసుకుంటాడు, డైరెక్టర్ ఏదో తీసుకుంటాడు, లేదంటే నన్ను అక్కడ అంత దీనిలో తీసుకెళ్ళరు అనేది ఆయనకు ఉంటుందమ్మా. కానీ చలి ఉంటుంది, అదే కదా మరి అగోరా గెటప్. సో కొంతవరకే క్లాతింగ్ ఉంటుంది, మిగతా అంతా వేయడానికి వీల్లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే అటు ఎటువైపు నుంచి అయితే విండ్ వస్తుందో అటువైపు నుంచి ఏది పంప్ చేయాలి. నంబర్ 1. నంబర్ 2, మీరు ఎన్ని జర్కిన్స్ కానీ ఎన్ని వేసుకున్నా సరే ఆగని చలి వీబూదిలో వీబూదితో ఒక హీట్ జనరేట్ అవుద్ది. మొత్తం బాడీ అంతా వీబూది ఉన్నప్పుడు హోల్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఓకే, అది క్లోజ్ అయినప్పుడు మీకు చలి ఎక్కువ తగలదమ్మా. ఉంటుంది, అసలు ఉండదని కాదు, గ్యారంటీ బాగా ఉంటుందమ్మా, కానీ అంత ఇది రాదు. దానికి తగ్గట్టు అది ప్లస్ ఇది పంప్ చేయడం అన్నీ కూడా. ఇది కొత్త విషయం నేర్చుకున్నారు నేను ఇవాళ. అంటే చలి ఉన్నప్పుడు విభూది రాసుకుంటే వాళ్ళు అన్నీ త్యజించిన వాళ్ళు అంత చలిలో కూడా అక్కడ ఉండాలి అని అంటే నాట్ ఓన్లీ దట్, అది వాళ్ళు భక్తితో చేసే ఇది. బట్ మనకు సైంటిఫిక్గా న్యాచురల్గానే హోల్స్ అన్ని క్లోజ్ అయిపోయినప్పుడు నీకు చలి లోపలికి వెళ్ళదు. సార్ ఎన్ని డేస్ అక్కడ షూట్ చేశారు సార్? 25 days. హిమాచల్ అలా అని కాదమ్మా, మొత్తం ఆ సేతు హిమాచలం అంటాం. సో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా వెళ్ళాం హిమాచలం. భారతదేశం మొత్తంలో చేసామ్మా. అసలు మనం ఇటువైపు నుంచి ఉత్తరాఖండ్ దగ్గర నుంచి మనం స్టార్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ మొత్తం అంతా కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఇటువైపు లే, లదాఖ్ బోర్డర్ వరకు, ప్యాంగ్యాంగ్ లేక్ వరకు కూడా వెళ్ళామ్మా. ప్యాంగ్యాంగ్ లేక్ వరకు వెళ్తే ఒక ఇన్సిడెంట్, అది మాత్రం మర్చిపోలేదు. అక్కడికి వెళ్తే మా దగ్గర దాపుగా చలి తీసేయండి, మా చలి గురించి ఎక్కువ మాట్లాడకూడదు, ఉంటుంది. అక్కడికి వెళ్ళి చలి ఉండదంటే అట్లా ఉంటుంది. కాకపోతే చాలా తక్కువ ఆక్సిజన్ ఉంటుంది, చాలా తక్కువ అంటే 10, 15, 10, 15 to అంతే, 15%, 20 కూడా ఉండదు. సో మాస్క్ పెట్టుకున్నా కూడా మనకు గాలి ఆడదు. ఆ ప్లేస్కి వెళ్ళి యూనిట్ అంతా అలా దిగాము. మేము 8 members అంతమంది ఉన్నాం, 8 to 10 members. అలా దిగితే ఇక పక్కన చైనా దిగితే ఒక బెటాలియన్ ఉంది. అందులోంచి ఒక వ్యక్తి సీరియస్గా దర్మని వచ్చాడు. వచ్చి బోయపాటి గారు అన్నాడు. విండ్ అయిపోయింది. చూస్తే అతను శ్రీకాకుళానికి సంబంధించిన అతను, మన శ్రీకాకుళం సత్యనారాయణ అని, శ్రీకాకుళానికి సంబంధించిన సోల్జర్.
Soldier, sir. సోల్జర్ Okay, okay. షాక్ అయిపోయాను. అంటే ఆక్సిజన్ లేని ప్లేసులో కూడా మన తెలుగువాడు ఉన్నాడు. గ్రేట్. అది భలే భలే హ్యాపీ అనిపించింది అప్పుడు. అతను ఒక మాట అడిగాను, బ్రదర్ ఏంటి అక్కడ ఆయన ఉండడం, అక్కడ బోయపాటి గారిని పిలవడం. పిలవడం, సో ఐడెంటిటీ చేసి పిలవడం భలే హ్యాపీ అనిపించింది. సో అలా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చేసాం. ఓకే ఓకే. చేసి క్లైమాక్స్ వరకు మాత్రం మేము జార్జియా వెళ్ళామా. జార్జియా అంటే రష్యా బోర్డర్, కజ్బికి అని అక్కడ చేసాం. బికాస్ ఆఫ్ ఏంటంటే ఇక్కడ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. సో అందుకని మనం అటు వెళ్ళాల్సి వచ్చింది, లేదంటే ఇక్కడే చేసేవాళ్ళం. అది కూడా ఎగ్జాక్ట్ ఏదైతే ఈ అటాక్ జరిగిందో పహల్గాం, దాని పక్కనే మేము లొకేషన్ ఓకే చేసింది. పక్క లొకేషన్ క్లైమాక్స్ ఓకే చేసాం. ఓకే ఓకే ఓకే. అఫ్ కోర్స్ మేము వెళ్ళినప్పుడు ఏంటంటే మాతో పాటు మేము అక్కడ సెక్యూరిటీ తీసుకుంటాం కాబట్టి మాకు సోల్జర్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే. కాకపోతే ఆ అటాక్ జరిగింది, బాధాకరమైన విషయం, చాలా దారుణమైన విషయం. సరే, దానికి తగ్గట్టు వాళ్ళ ఫలితం అనుభవించారు. ఆ టైంలో షూటింగ్ జరిగిందా సార్? ఏ టైంలో? అటాక్ జరిగిన టైంలో. అటాక్ జరిగిన టైంకి మేము అటాక్ జరిగిన తర్వాత దాని ముందే ఒక 5 days ముందు వెళ్ళి మేము లొకేషన్ ఓకే చేసి వచ్చేసాము. ఓకే ఓకే. తర్వాత అటాక్ జరిగింది. ఓకే ఓకే. అటాక్ జరిగిన తర్వాత ఇక మనకు అక్కడ పర్మిషన్స్ మొత్తం అంతా వద్దండి, మేము వేరే స్టెప్ తీసుకోబోతున్నాం, మీరు వెళ్ళిపోండి. అది ఇంతకుముందు మీరు లక్ష్మీనారాయణుడి భక్తుడిని అని అన్నారు. సో మీరు అఖండ తాండవం తీసిన మన బాలకృష్ణ గారిని ప్రహ్లాదుడి ఇంట్రడక్షన్తోనే ఆయన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అది చాలా బాగా అనిపించింది సార్. అంటే ఎట్లా మిక్స్ చేశారు? అలా అని కాదమ్మా, ఒక యంగ్ బాలయ్యకి ఒక అనంతపూర్లో ఉండి పొలిటికల్లీ ఉన్న ఒక వ్యక్తి, ఆ ఏరియాలో ఏ ఇది ఉన్నా సరే, సమస్య ఉన్నా సరే వెళ్ళి నిలబడే వ్యక్తికి, ప్లస్ ఒక అఘోరాకి 2 ప్లాట్ఫామ్స్ కావాలి, 2 different వేరియేషన్స్ కావాలి. బాలయ్య గారి ఇంట్రడక్షన్ వస్తూ రావడము ఒక బిల్డప్ మేము కామన్గానే చేస్తాం. ఒక కొత్త దీని నుంచి తీసుకోవాలి. భక్త ప్రహ్లాదుడు చెప్తూ ఉంటే బాలయ్య గారి ఇంట్రడక్షన్ వస్తుంది. కానీ నాకు స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది సార్. ఒక పక్క అక్కడ స్టోరీ జరుగుతుంది, ఒక పక్క కలెక్టర్ తో చెప్పిస్తున్నారు. చాలా బాగా మ్యాచ్ చేశారు దాన్ని. అండ్ అక్కడ ఆయన్ని లక్ష్మీ నరసింహ రూపంలో చూపించారు, ఇక్కడ సో ఈ యంగ్ బాలయ్యకి లక్ష్మీ నరసింహస్వామికి ఒక ఇది ఇచ్చామమ్మా, శివస్వామికి అండ్ అఘోరాకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాము. అది మొత్తానికి సమన్యాయం చేశారు. అంటే మీకు అంటే మీ ఫీలింగ్ ని సమన్యాయం చేసుకున్నారు. యాక్చువల్లీ నేను మీకు ఒక్కటి ఫైనల్గా చెప్తున్నాను అమ్మా, నేను యాక్చువల్లీ బాగా నాకు ప్రతి దీనిలోనూ నేను ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ అనకుండా నేను అడుగు పెట్టను ఎక్కడికి, నాకు అలవాటు అది. బట్ నేను తీసింది శివతత్వంతో ఉన్న సినిమా. ఆయనే నన్ను వెనకుండి ఇది తీరే అబ్బాయి అంటే తీసాను నేను, అంతే. ఇక ఇంతకు మించి నేనేం చెప్పలేను. అది సార్, అంటే సినిమా చేస్తున్నప్పుడు, చేసే ముందు, కథ రాసుకుంటున్నప్పుడు ఏవో కొన్ని ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాయి, అంటే స్పిరిచువల్గా. అట్లాంటివి ఏమైనా జరిగాయా సార్ మీకు? అలాంటిది ఏం లేదమ్మా, చెప్పాను కదమ్మా. ఒకటి మనం సంకల్పించినప్పుడు మనం ఇది ఒక క్యారెక్టర్ ఎత్తుకున్నాము, దీన్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళి ఆగాలి, మన ధర్మం ఏంటి, దానికి మనం ఎలా న్యాయం చేయగలం అని ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ ఇది వస్తాయిమా. నెంబర్ 2 మళ్ళీ చెప్తున్నాను కదమ్మా, ఇదంతా ఏదో ఒక శక్తి అయితే నడిపించింది, అంతే. దట్స్ ఇట్. ఎందుకంటే ఇంత చెయ్యాలి, అది 7 monthsలో చేశాను మా సినిమా. 7th month నేను మా తమన్ గారిని పిలిచి డైలాగ్స్, ఎఫెక్ట్స్తో అండ్ డమ్మీ సీజీలతో కాపీ ఇచ్చేసాను మా, చూపించేసాను మొత్తం. ఇప్పుడు మా సెంటిమెంట్గా మేము ఇంటర్వెల్ ఫస్ట్ ఇది లాక్ చేస్తాం, ఫస్ట్ ఆయన స్టార్ట్ చేస్తాడు. సో అలా వెళ్ళాం. 7 monthsలో చేయటం అనేది ఇవన్నీ ఇంత ఈజీగా చేయటము, ఇలా చేయడం ఏది సినిమా అనేది ఈజీ కాదు మా. ఎగ్జాక్ట్లీ. ఏదైనా సరే మన వెనకుండి మన సంకల్పం, ఆ సంకల్పానికి దైవబలం ఉంటేనే జరుగుద్ది. అదే జరిగింది దీనికి. ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, అంటే ఓటీటీలో హై వ్యూస్తో సినిమా స్ట్రీమ్ అవుతుంది అని చెప్పి. దానికి మెయిన్ రీజన్ చాలా మంది పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు, చాలా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఒకే ఒక డైలాగ్తో అసలు సినిమా చూసేలా చేశారుగా మీరు, హమ్నే బోల్ దియా అంటూ. సో ఆ డైలాగ్ చాలా పాపులర్ అయింది. ఆ డైలాగ్ త్రూ కూడా సినిమా చూసేవాళ్ళు చాలా మంది ఉండుండొచ్చు.
సో ఏం చెప్తారు సార్? అన్నీ నువ్వే చెబుతున్నావు, మా క్వశ్చన్ ఆన్సర్ నువ్వే చెప్తున్నావు. బట్ యాక్చువల్లీ మీరు కనిపించగానే నేను ఇది అడుగుదాం అనుకున్నా. మనం శివుడి ఇందులో ఉన్నాం కాబట్టి అసలు తప్పే కాదమ్మా, ఇది సందర్భం కాకపోయినా సరే సందర్భం ఓకే, కాదు కాబట్టి ఆగాను నేను. సరదాగా అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇది నేను సరదాగానే తీసుకున్నానమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కుంభమేళాలో 2 కోట్ల మంది మధ్యలో నిలబడి షూటింగ్ చేస్తున్నాను. నిష్ఠాగరిష్ఠులైన అఘోరాలని నేను 150 మందిని బతిమిలాడుకొని వాళ్ళు డబ్బుకు లొంగరమా, మన కథకే లొంగుతారు వాళ్ళు. నేను ఇది చేయబోతున్నాను అని చెప్పి ఒక్కొక్కళ్ళతో అన్నీ మాట్లాడుకుని వాళ్ళని 150 మందిని తీసుకొచ్చి అక్కడ ఒక పక్కన పెట్టున్నాము. ఇన్ని కోట్ల మందిలో నేను షూటింగ్ చేస్తూ నేను హిందీ వాళ్ళ కన్వే చేయకపోతే వాళ్ళు చేయలేరుగా. ఎగ్జాక్ట్లీ నేను మాట్లాడేది ఒక కన్వే అవుతుంది వాళ్ళకి, కాబట్టే నేను అంతమందిలో అది చేయగలిగాను, లేదంటే చేయలేను. నాతో పాటు నా యూనిట్ ఉంటుంది, వాళ్ళందరూ హిందీలో ఎక్స్పర్ట్స్ కాదు. సో నాతో పాటు అక్కడున్న ఉత్తరప్రదేశ్ అధికారులు కూడా వచ్చి ఉన్నారు. మరి వాళ్ళకి నేను కన్వే చేశానుగా ఏం చేస్తున్నాను ఏంటి వాట్ ఈజ్ వాట్ అని. అక్కడే హాస్పిటల్స్ సీన్స్ తీశాను, అక్కడే ఈ చిన్నపిల్లలందరినీ తీసుకొని వెళ్ళి చేసుకుంటూ వెళ్ళాను. మరి వీళ్ళందరినీ నేను కన్వే చేశాను అని అంటే గ్యారంటీ అర్థమయ్యేలా నేను చేసి చెప్తున్నానని అర్థమ్మా. నంబర్ 1. నంబర్ 2, నా సినిమాలో మెజారిటీ ఇప్పుడు ఎందుకంటే నేను చైనా బోర్డర్ ఎత్తుకున్నాను కాబట్టి ఒక ఆర్టిస్టు చటర్జీ గారు వచ్చేసేసి నాకు బెంగాల్, 2 ఆర్టిస్టులు స్టేజ్ ఆర్టిస్టులు, 2 బెంగాల్. కల్కిలో విలన్గా చేశాడు అతను. తర్వాత భూటాన్ నుంచి సాంగే అని వచ్చాడు, తను హిందీయే. అలా దగ్గర దాపుగా ఎక్కువ మంది హిందీ వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చూడండి, మీరు ఈరోజు సినిమా చూసిన తర్వాత వాళ్ళు భలే చేశారండి, అద్భుతమైన క్యారెక్టర్ని పండించుకుంటూ వెళ్ళారు, ఎక్స్ప్రెషన్స్ భలే ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి మా, నేను చెప్తే కన్వే అయితేనేగా. సో నేను కన్వే చేయగలిగేంత మాత్రం నాకు ఐడియా ఉంది మా. దానికి మధ్య మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ వాడతానా, ఇంకోటి చేస్తానా, తీసే ఎక్స్ప్రెషన్తో చెప్తానా. సరే, ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో బోయపాటి గారు ఉన్నారు. ఎలాగో నేను చెప్తా, మా బాబు సరదాగా హమ్నే బోల్ దియా సరదాగా అది ఆ విధంగా ఇచ్చేయగలిగే మేము. అది ఒక నేను హిందీ వాడిని కాదు మా, కలోక్యల్ హిందీ అనేది నాకు వచ్చు, అంతవరకే నేను ఇచ్చేయగలను. అది నేను ఇక ఎవరన్నా దాన్ని బయటికి లాగిచ్చి ఇప్పుడు నా ముందు కూర్చున్న అతను హిందీ నా తెలుగు మాట్లాడమని నాతో డెప్త్కి వెళ్దాం, మీరు రండి, ఇది వేరేగా ఉంటుంది. బట్ నాకు వచ్చిన దాన్ని ఇప్పుడు మన తెలుగు వాళ్ళకున్న ఒక సంస్కారం కూడా చెప్తున్నానమ్మా, అద్భుతమైన సంస్కారం మా ఇండస్ట్రీలోనే మేము చూస్తాం, బయట కూడా మేము చూసినప్పుడు ఎవరైనా ఒక హిందీ అతను వచ్చి ఏదన్నా మాట్లాడుతూ పొడిపొడిగా మాట్లాడినా సరి చేస్తాం, కామెడీ చేయం. తమిళ వాళ్ళు వస్తారు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు నిజంగానే ఆ తమిళ స్లాంగ్తో ఉండే తెలుగు ఇంకోలా ఉంటుంది. వారు మాట్లాడినప్పుడు కూడా మనం సరి చేస్తాం, ఒకవేళ ఏదైనా రాంగ్ ఉంటే నవ్వం అసలు పొరపాటును కూడా. అదర్ లాంగ్వేజ్ వాళ్ళు ఇంకెవరిని వచ్చినా కూడా వాళ్ళని మన మనుషుల్లా ఫీల్ అయ్యి లేదు 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 ఇది ఇలా అనాలి అని చెప్తామే తప్ప నవ్వి క్లాప్స్ కొట్టము. నాలా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా నా తెలుగు మాట్లాడలేడు, నేను అలా హిందీ మాట్లాడలేను. ఓకే, నాకు వచ్చు. అది ఎలా ఉంటుంది, నాకు ఇక్కడ లోకల్గా ఉన్న నా ఫ్రెండ్స్ ముస్లిం ఫ్రెండ్స్ కానీ ఇక్కడ లోకల్ హిందీ వీళ్ళది కానీ వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నదే ఉంటుంది నా దగ్గర. నేను చదువుకున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళతో తిరిగిన తర్వాత వీళ్ళతో పాటు ఉండే నాకు సహచర్యంతో నాకు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ కొంత వచ్చు. నేను దాన్నే ఇది అవుతాను తప్ప ఇక దాన్ని ఎవరన్నా నవ్వారు నేనేం చేస్తాను, దానికి చేసేది ఏం లేదు. సో ఓకే ఓకే తప్పే ఉంది, నేను ఎవరన్నా బూతులు తిట్లా, వాళ్ళు నన్ను నేను తిట్లా, సరదాగా ఫీల్ అయ్యారా ఓకే అనుకున్నా. కానీ ఇది నేను కన్వే చేయగలను, ఇది నాకు ఐడియా ఉంది. లేదంటే ఇన్ని సినిమాల్లో నేను ఇంతమందితో చేస్తూ ఇంతమంది హిందీ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే అసలు ఇన్ని లొకేషన్స్ చేస్తూ నేను ఉత్తరప్రదేశ్ వెళ్ళి నేను ఒక మెయిన్ వ్యక్తితోనే యోగి గారు లాంటి వాళ్ళతో కూర్చొని నేను కన్వే చేయకపోతే ఇవన్నీ ఎలా ఉంటాయి. నా పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరో చేస్తుంటే అవదమ్మా, నేనే చేస్తాను. యోగి గారు అమ్మ ఫొటోస్ కూడా వచ్చినాయి అవన్నీ. యోగి ఆదిత్యనాథ్ గారు ఎంతో గౌరవనీయమైన మనిషిమా, ఆయన ఎంతో ఇది చేశారు. మన సినిమా ఇది చూసిన తర్వాత ఆయన చాలా బాగా ఫీల్ అయ్యి ఆయనే ట్వీట్ చేశాడు,
ఎగ్జాక్ట్లీ ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. అనుకోకుండా ఏంటంటే అది నెట్ఫ్లిక్స్లో 4 వీక్స్ వీళ్ళు తీసుకోవడం వల్ల 4 వీక్స్ ఇది తీసుకోవడం వల్ల ఐమాక్స్ పీవీఆర్లో వేయరమ్మ అక్కడ హిందీలో. సో సింగిల్ థియేటర్ ముంబైలో ఉన్నవాడు సింగిల్ థియేటర్కి ఎందుకు వెళ్తారు? అదెక్కడ ఊరు బయట ఉంటుంది, అవును. అంత పరిగెత్తుకుంటూ ఎందుకు వెళ్తారు అసలు? అక్కడ చిన్న ఇబ్బంది జరిగింది. అది ఎనివే సార్, అంటే అఖండ తాండవం లాంటి ఒక మంచి ఎక్స్పెరిమెంట్ని ఒక ఎక్స్పీరియన్స్ లాగా మా అందరికి ఇచ్చారు. నిజంగా శివతాండవం లాగే అనిపించింది బాలయ్య గారిని అట్లా చూస్తూ ఉంటే. అంటే ఇలాంటి సినిమాలు, ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు మీ నుంచి ఇంకా ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. డెఫినెట్లీ ఒక మంచి మన ధర్మం, మన దేశం, మన దీనికి సంబంధించి అంటే భారతదేశ ఆత్మని చెప్పడానికి అసలు ఎక్కడ వెనకాడేది ఏం లేదమ్మా. చక్కగా ఒక మంచి కథ ఇది వచ్చిన ప్రతిసారి దాన్ని చెప్పడానికే ప్రయత్నిస్తామా. బట్ కమర్షియల్గా ఉంటుంది. అది కమర్షియల్గా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి కూడా చక్కగా అందరికీ చేరేలా ఉంటుందమ్మా. దానికాడ అసలు ఏం డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఈరోజు అందుకనే ఇన్ని కోట్ల మంది 40 కోట్లు దాటిపోయినట్టు నెట్ఫ్లిక్స్ వెళుతూనే ఉంటుంది. సో రాబోయేది ఎలాగో శివరాత్రి ఇది ఉంటుందమ్మా. సో అది ఎక్కడ అదే ఇందాక మీరు అడిగారు, ఇదేంటి సార్ ప్రతి శివరాత్రికి ప్రతి చోట ఫ్యాన్స్ అంతా స్క్రీన్స్ వేసి ఇది వేస్తున్నారట కదా, నిజమేనా అని అడిగారు. మా అది ఫ్యాన్స్ మా, వాళ్ళు అనుకుంటే ఏదైనా చేస్తారు. ప్లస్ ఇది శివుడికి సంబంధించింది, స్వామికి సంబంధించింది. జరుగుతుంది శివరాత్రి, జాగారం, గ్యారంటీ అన్ని ఉండబోతుందమ్మా. చూస్తారు చక్కగా. తీసుకొచ్చి టీవీసే పెట్టుకుంటారా, ఇది చేస్తారు. ఎందుకంటే ఇటు జాగారం చేయాలి, పార్ట్ 1, 2 2 కలిపి వేసుకుంటామండి అని చెప్పి ఇది చేస్తున్నారు. సో చాలా హ్యాపీమా. ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా ఏంటంటే ఇది పిల్లల దగ్గర నుంచి అందరికీ చూపించండి. దీనిలో ఒక విషయం ఉంది, ఈ ఆత్మ అందరికీ చేరాలి అనేది ఇప్పటికి సేమ్ స్లోగన్. ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నానమ్మా. నిజంగా అదైతే మాత్రం వాళ్ళు జై బాలయ్య అని అసలు నెట్ఫ్లిక్స్ వాళ్ళే పోస్ట్ చేసినప్పుడు నిజంగా నాకైతే మాత్రం ఆ రోజు చాలా హ్యాపీమా. ఓ పెద్ద పార్టీ కూడా జరిగింది అలా. ఎనివే సార్, ఇట్లాంటి పార్టీలు చాలా చాలా చేసుకోవాలి తప్పకుండా. ఇన్ హ్యాపీ మూమెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు హ్యాపీ మహాశివరాత్రి. ఇలాంటి జర్నీస్, ఇట్లాంటి సక్సెస్ఫుల్ జర్నీస్ మరిన్ని ఆ శివయ్య దయ వల్ల మీకు రావాలని ఎన్టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అలాగే ఎన్టీవీ ప్రేక్షకులందరికీ, వనితా టీవీ ప్రేక్షకులందరికీ, ప్రత్యేకంగా ఈ ఎన్టీవీకి ఉన్న ఆస్తి భక్తి టీవీ ప్రేక్షకులందరికీ, మీ అందరికీ కూడా పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ బోయపాటి.